ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా అనే కార్యక్రమం ద్వారా ఈ మాటలు వింటున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా అండి మీరందరూ? ఈ మంచి ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్న మాట ఏంటి అని అంటే, నీవు నమ్మిన నీ దేవుడు నిన్ను ఎన్నడూ సిగ్గుపడనీయడు. నీవు నమ్మిన నీ దేవుడు ఎన్నడూ నిన్ను మోసం చెయ్యడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు మనం ఈ లోకంలో చాలామంది ప్రజల్ని నమ్ముతూ ఉంటాం. వీరు నాతో ఎప్పుడూ ఉంటారు, చివరి వరకు వీరు నాతో కలిసి ప్రయాణం చేస్తారు, నా ఆత్మీయ జీవితంలోనూ భౌతికపరమైన జీవితంలోనూ ఏదైనా ఒక ఆపదలో ఉన్నప్పుడు వీరు నాకు సహాయం చేస్తారు అని కొంతమంది ప్రజలని నమ్మకమైన వారుగా మన జీవితంలో మనం ఎంచుకుంటూ ఉంటాం. కానీ మనుషుల్ని నమ్మిన తర్వాత ఎప్పటికీ మనకి మిగిలేది ఏంటి అని అంటే బాధ కదండి. ఇలాంటి అనుభవాలు మనందరం కూడా తప్పకుండా ఎదుర్కొనే ఉంటాం. అయితే ఈ మంచి ఉదయకాల సమయంలో దేవుడు మనకి చేస్తున్న వాగ్దానం ఏంటి అని అంటే, నీవు నన్ను నమ్మితే నేను నిన్ను ఎప్పుడూ మోసం చేయను. మనుషులు మోసం చేయవచ్చునేమో, కానీ మనం ఆరాధించే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రము ఎన్నడూ మనల్ని మోసపరచరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో హిజ్కియా అనే రాజుని మనం చూస్తాం. ఈ హిజ్కియా అనే రాజు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని ప్రజల్ని పరిపాలన చేస్తూ ఉన్నారు. అయితే ఒకానొక సమయంలో అష్షూరు దేశం నుండి సన్హెరీబు అనే శత్రువైన రాజు హిజ్కియా మీదకి వచ్చి యుద్ధాన్ని ప్రకటించాడు. విస్తారమైన సైన్యాన్ని తీసుకొని, తనకున్న సైన్య బలగం అంతటిని కూడా తీసుకొని హిజ్కియా మీదకి వచ్చి యుద్ధాన్ని ప్రకటించాడు. అయితే హిజ్కియా మాత్రము ఇలాంటి కష్టమైన పరిస్థితిలో కూడా, ఇంత శత్రు సైన్య సమూహము తను చుట్టుముట్టినప్పటికీ కూడా ఏమాత్రము భయపడకుండా తన ప్రజలందరినీ కూడా బలపరిచాడు. ఏమని అంటే, మనం నమ్మిన మన దేవుడు మనతో కూడా ఉన్నాడు, మన దేవుడైన యెహోవా మన పక్షాన యుద్ధం చేస్తాడు, ఆయన మనల్ని విడిపిస్తాడు, కనుక మీరు భయపడకండి, దిగులు పడకండి. శత్రువైన రాజుకి మనుషుల సహాయమే ఉంది, కానీ మనకైతే దేవుని సహాయం ఉంది, చాలా గొప్ప సహాయం మనకుంది, కనుక మన దేవుడు మనకి తప్పకుండా విజయాన్ని ఇస్తాడు, భయపడకండి అని హిజ్కియా తన ప్రజలందరితో కూడా మాట్లాడుతూ వారిని బలపరుస్తూ ఉన్నాడు. ఈ మాటలన్నీ కూడా తెలిసిన శత్రువైన రాజు కొంతమంది ప్రజలతో, వార్తాహరులు ఉంటారు కదండి, వారితో ఈ యొక్క వర్తమానాన్ని హిజ్కియా అనే రాజుకి పంపించాడనమాట. పంపించి అతను చెప్తున్న మాట ఏంటి అని అంటే, 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో చెప్తూ ఉన్నాడు, యూదా రాజుకు హిజ్కియాతో ఇలాగు చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. చూడండి, ఇక్కడ శత్రువైన రాజు హిజ్కియాని బెదిరిస్తూ ఉన్నాడు, భయపెడుతూ ఉన్నాడు. ఏమని అంటే, నీవు నమ్ముకున్న నీ దేవుని చేత నువ్వు మోసపోవద్దు, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించే దేవుడు ఎవరూ లేరు. ఇంకా ఈ 19వ అధ్యాయం అంతా కూడా మనం చదివితే, 18, 19 అధ్యాయాలు మనం చదివితే అక్కడ చాలా మాటలు అతను మాట్లాడడం మనం వింటూ ఉంటాం. నేను ఇప్పటికే చాలా ప్రాంతాలను జయించాను, ఏ ప్రాంతం మీదకి వెళ్ళినా కూడా ఆ ప్రజలు నా ముందు నిలవలేకపోయారు, ఏ ప్రాంతంలో కూడా ఏ ప్రజల యొక్క దేవుళ్ళు దేవతలు వారిని రక్షించలేకపోయారు. ఇన్ని ప్రాంతాలు జయించిన నేను ఈ యెరూషలేం ప్రాంతాన్ని కూడా జయిస్తాను, కాబట్టి నీవు నమ్ముకున్న నీ దేవుని చేత నువ్వు ఏమాత్రం మోసపోవద్దు అని చెప్పి బెదిరించాడు, భయపెట్టాడు. కానీ హిజ్కియా ఏమాత్రం బెదిరిపోలేదు. ఒకే ఒక్క పని చేశాడు, దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక రాజు ఉండి ఒక యుద్ధ సమయంలో శత్రువు వచ్చి ఎదురాడుతున్న సమయంలో, భయపెడుతూ బెదిరిస్తూ ఉన్న సమయంలో హిజ్కియా చేసిన ఒకే ఒక్క పని, దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి కూర్చొని, ప్రభువా, పలానా శత్రువైన రాజు సన్హెరీబు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడయ్యా, నీవే మాకు దిక్కు, నీవే మాకు సహాయం చేయాలి అని ప్రార్థన చేశాడండి. వాళ్ళు ఏ యుద్ధము చేయకుండానే
వాళ్ళు యుద్ధ పంక్తులేమీ తీర్చకుండానే దేవుడు ఆ రాత్రి సమయంలో ఒక దూతను పంపించాడు. ఆ ఒకే ఒక్క దూత శత్రు సైన్యం అంతటిని కూడా సమూల నాశనం చేసేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాలు మనం చదివితే 185,000 మంది శత్రు సైన్య సమూహాన్ని ఒకే ఒక్క దేవదూత రాత్రిలో సమూల నాశనం చేసేసింది. హిజ్కియాకి గొప్ప ఘన విజయము వచ్చేసింది. చివరికి ఏమైందో తెలుసా అండి? ఈ సైన్య బలం ఉంది అని ఏ రాజు అయితే గర్వించాడో, అష్షూరు రాజు అయిన ఆ సన్హెరీబు ఎంత గర్వపడ్డాడో, ఆ సైన్యం అంతటిని దేవదూత సమూల నాశనం చేసిన తర్వాత సిగ్గుపడుతూ తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడంట. 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదివితే అక్కడ రాయబడి ఉంది, యెహోవా ఒక దూతను పంపెను, అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనం చేయగా అష్షూరు రాజు సిగ్గునొందిన వాడే తన దేశమునకు తిరిగిపోయాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనల్ని కూడా చాలామంది నిందిస్తూ ఉంటారు, మనల్ని కూడా వెనక్కి లాగుతూ ఉంటారు, డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. నువ్వేం చేయలేవు, నీ వల్ల ఏది కాదు, నువ్వు నమ్ముకున్న దేవుని చేత నువ్వు మోసపోవద్దు, ఎప్పుడు యేసయ్యా యేసయ్యా అంటూ ప్రార్థన చేస్తూ ఉంటావు, నీ దేవుడు నీకేం సహాయం చేస్తాడు, వాళ్ళకి జరగలేదు వీళ్ళకి జరగలేదు, నీకు జరుగుతుందా ఈ మంచి, ప్రార్థన చేసుకుంటే జరిగిపోతుందా గొప్ప కార్యము, నీవు నమ్ముకున్న నీ దేవుని చేత నువ్వు మోసపోవద్దు అని ఎన్ని మాటలు ప్రజలు పలుకుతున్నప్పటికీ కూడా వాటిని ఏమాత్రం మనం పట్టించుకోవడానికి వీల్లేదు. మనం చేయాల్సిన ఒకే ఒక పని ఏంటి అంటే, హిజ్కియా వలె దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రతిదీ కూడా యేసయ్యతో పంచుకోవాలి. ప్రార్థన చేసి ఆయనను విశ్వసించి పూర్తిగా దేవుని మీద మనము ఆధారపడాలి. మన పూర్ణ హృదయంతో దేవుని యందు మనము నమ్మిక ఉంచాలి. అప్పుడు తప్పకుండా దేవుడు మనకి గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు, ఏంటి అంటే, మనం నమ్మిన మన దేవుడు మనల్ని ఎన్నడూ మోసం చేయడు. మనం నమ్మిన యేసయ్య మనల్ని ఎన్నడూ సిగ్గుపరచడు. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఈ మాట రాయబడి ఉంది, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో కూడా రాయబడి ఉంది, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడూ సిగ్గుపడడు అని. ప్రియ స్నేహితుడా, ఈ ఉదయకాలము దేవుని మాటలు వింటూ ఉండగా ఎవరైనా దేవుని నమ్ముకున్న విషయాన్ని బట్టి, మనం యేసయ్య మీద ఆధారపడుతున్న విషయాన్ని బట్టి ఎవరైనా నిందించినప్పటికీ కూడా పూర్తిగా మనం దేవుని యందు విశ్వాసం ఉంచితే, ప్రార్థన చేస్తూ ఆయన మీద పూర్తిగా మనం ఆధారపడగలిగితే, మనము నమ్మిన దేవుడు మనల్ని ఎన్నడూ మోసపరచడు, సిగ్గుపరచడు. దైవాశీర్వాదాలు మనందరికీ ఉండునుగాక. ఆమెన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మదగిన యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మంచి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో కూడి ప్రభువా కొన్ని నిమిషాలు నీ మాటలు ధ్యానించుకునే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ మాటల ద్వారా నువ్వు మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రమయ్యా. ఆనాడు హిజ్కియాని శత్రురాజు వచ్చి నువ్వు నమ్మిన నీ దేవుని చేత మోసపోవద్దు అని చెప్పినప్పటికీ కూడా నీవు అతను ఎన్నడూ మోసం చేయలేదు. నీవు తోడుగా ఉండి వారి పక్షంగా నీవు యుద్ధం చేసి ఘన విజయాన్ని నీవు వారికి అనుగ్రహించావు. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో వారికి ఎదురయ్యే ప్రతి సమస్యలోనూ విజయం పొందడానికి నీవే వారికి సహాయం చేయండి. మా అందరికీ నీ సన్నిధి తోడుగా ఉంచండి. సంపూర్ణంగా నేను నమ్మడానికి, నీ మీద నుండి విశ్వాసం తొలగిపోకుండా మాకు సహాయం చేయండి ప్రభువా. దినములు గడిచే కొలది నీ యందు నమ్మిక ఉంచే విషయంలోనూ, నీ యందు విశ్వాసం ఉంచే విషయంలోనూ అభివృద్ధి చెందేవారిగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి. నీవు మమ్మల్ని ఎన్నడూ మోసపరచువాడవు కాదయ్యా, నీవు మమ్మల్ని ఎన్నడూ కూడా సిగ్గుపరిచేవాడవు కాదు ప్రభా. ప్రతి విషయంలోనూ నీవే మాకు తోడుగా ఉండి విజయోత్సవములతో మమ్మల్ని ఊరేగించి నీ నామాన్ని ప్రతి చోట గణపరుచుకోమని నజరేయుడు శక్తి కలిగిన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. మరలా రేపు ఉదయకాల సమయం ఉదయకాల మన్నా అనే కార్యక్రమంలో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.